ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలిత కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా ఆరోగ్య మేరీ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా
రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్, శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరీ, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ, మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు ఫిలెమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనం నుండి 20వ వచనం వరకు. నా సోదరుడా, నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును ఊరటను కలిగించినది. దేవుని ప్రజల మనస్సును నీవు ఆనందము కలిగించితివి. ఈ కారణము వలనే నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను. దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. వృద్ధుడను యేసుక్రీస్తు కొరకు ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాల యందు ఆధ్యాత్మిక జీవమును వసగిన ఓనేసిము కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. ఒకప్పుడు నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును. ఇప్పుడు అతనిని హృదయపూర్వకముగా నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచట నా వద్దనే ఉంచుకొనవలనని ఉన్నది. కానీ నాకు సాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటియే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేకయే నేనేమీ చెయ్యను. ఓనేసిము నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవకా మాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నో రెట్లు అధికుడు. అతడు క్రీస్తునందు ప్రియ సోదరుడు. అతనిని నాకు ఎంతయో అభిమానము. సేవకుడుగా క్రీస్తునందు సోదరుడుగా ఇక నీకు అతడు ఎట్టివాడు కాగలడు? కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చినట్లే అతనికి స్వాగతమిమ్ము. నీ పట్ల అతడు ఎట్టి తప్పునరచి ఉన్నను, లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను, అది నా లెక్కలో కట్టుకొనుము. నేను ఇచట నా హస్తములతో ఇట్లు రాయుచున్నాను. పౌలునగు నేను నీ రుణమును తీర్చివేయుదును. నీ విషయములలో నీవే నాకు రుణపడి ఉన్నావని బహుశా నేను నీకు గుర్తు చేయనక్కరలేదు. కనుక నా సోదరుడా, ప్రభు కొరకై నీవు నాకు ఉపకారము వనర్పుము. క్రీస్తునందు సోదరుడుగా నా హృదయమును ఆనందము కలిగింపుము. ఇదేలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 25వ వచనం వరకు. దేవుని రాజ్యము ఎక్కడ వచ్చును అని పరిచయులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నదని ఎవ్వడునూ చెప్పజాలడు. ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను. మీరు మనుష్య కుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో ఇతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఏలైనా మెరుపు మెరిచి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడను ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కొంతమంది పరిచయులు యేసు ప్రభుని ఈ విధముగా అడుగుతూ ఉన్నారు. పరలోక రాజ్యము ఎక్కడ ఉన్నది, మాకు చూపించండి అని ప్రభువును అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇస్తున్నటువంటి సమాధానము, దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నదని ఎవ్వరునూ చెప్పజాలరు. అది మీ మధ్యలోనే ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, పరలోక రాజ్యాన్ని గురించి బోధిస్తున్నప్పుడు కొంతమంది పరిచయులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మీరు బోధించే పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం, ఎవరు చెప్పలేరయ్యా. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదని ఎవరు కూడా చెప్పలేరు. పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, అది మీతోనే ఉన్నది, అది మీ హృదయములోనే ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు. కొంతమంది ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ ఉంది, రండి చూపిస్తామని చాలామంది బోధలు చేస్తారు. వాళ్ళ వెంట వెళ్ళవలదు, వాళ్ళ వెనకాల పరుగులు తీయవద్దు. పరలోక రాజ్యాన్ని ఎవరు కూడా చూపించలేరు. పరలోక రాజ్యం మీరు అనుకున్నట్లు ఎక్కడో లేదు, అది మీ మధ్యలోనే ఉంది ప్రియ సహోదరి సహోదరులారని వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యమేస్తుంది, మా మధ్యలోనే పరలోక రాజ్యం ఉన్నదా? అవును ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది నేను పరలోకానికి వెళ్ళాలి, పరలోకములో బాగుంటుందంట, పరలోకములో బాధలు సమస్యలు ఉండవంట, పరలోకములో ఇబ్బందులు ఉండవంట, రోగాలు ఉండవంట, చాలా సత్యశ్యామలంగా ఉంటుందంట, చాలా సమాధానంగా ఉంటుందంట, అందరూ ఎల్లప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందిస్తారంట. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది. మనం చూపించే ప్రేమలో పరలోక రాజ్యం, మనం క్షమించే క్షమాపణలో పరలోక రాజ్యం, మనం చేసే సత్క్రియలలో పరలోక రాజ్యాన్ని అనుభవించగలుగుతాం. మనం చేసే పుణ్యాల ద్వారా,
మనం చేసే సహాయాల ద్వారా, మనం చేసే మంచి క్రియల ద్వారా చేసిన వారు అనుభవిస్తారు, దాన్ని పొందుకున్న వారు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఆమె ఏడ్చుకుంటూ ఈ విధంగా అంటుంది, ఫాదర్ నాకు చచ్చిపోవాలని ఉంది. ఏమ్మా అంటే, నాకు పెళ్ళై 1 సంవత్సరం కూడా కాలేదు, కానీ జీవితం మీద విరక్తి పుడుతుంది. చాలామంది ఉన్నారు, ఎవరు నన్ను పట్టించుకోరు, నా భర్త కూడా నన్ను పట్టించుకోడు, నన్ను ఎవరు ప్రేమించరు, నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు. చాలామంది ఇంటిలో ఉన్నాము, కానీ ఒకరికి మధ్య మాటలు లేవు, ప్రేమాప్యాయతలు లేవు, క్షమాపణ లేదు. చిన్న మాట అంటే పెద్ద గొడవలు, మనస్పర్ధాలు, ఎవరితో మాట్లాడాలన్న భయమే, సంతోషంగా ఉండాలన్న భయమే. చాలా దారుణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను అని ఆమె సమాధానం చెప్తుంది. అవును ప్రియ సహోదరులారా, ఇంటిలో ప్రేమ లేకపోతే, ఇంటిలో ఉన్న వారి పట్ల ప్రేమాప్యాయతలు లేకపోతే ఆ ఇల్లు స్వర్గములాగా అనిపించదు, నరకములాగా అనిపిస్తుంది. ప్రియ సహోదరులారా, అందుకనే వాక్యములో మనం చూస్తున్నాం, ప్రభువా మీరు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమని. మనందరి ఇళ్ళు ఉంటాయి ప్రియ సహోదరులారా. చాలామంది మాకు కొత్త ఇళ్ళు కావాలనుకుంటారు, నూతన గృహాలు కావాలనుకుంటారు. దానికంటే ముందు ఆ నూతన గృహములో ప్రవేశించబోతున్నటువంటి మనలను దేవుడు కట్టాలి. మనలను దేవుడు కట్టాలంటే మనము కూడా దేవునికి సహకరించాలి. దేవుని యొక్క ఆ కట్టుబాటుల్లో మనం పాలు పంచుకోవాలి. ఏ విధముగా ప్రార్థనలు చేయటం ద్వారా, కలిసి స్తుతించడం ద్వారా. మదర్ తెరీసా చెప్తుంది, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి జీవిస్తాయని. ఈరోజు మనం కలిసి జీవించలేకపోతున్నాం, సమాధానంగా జీవించలేకపోతున్నాం, సఖ్యతగా జీవించలేకపోతున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే అన్నీ ఉన్నాయి కానీ కలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవునితో కొంత సమయాన్ని గడపడానికి మాత్రం సమయం లేదు. అందుకనే సాతానుడు మనల్ని కలవనివ్వటం లేదు, సాతానుడు మనలో ప్రేమను ఉంచటం లేదు, సఖ్యతను ఉంచటం లేదు, సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు, విశ్వాసాన్ని దొంగిలిస్తున్నాడు, మనలో లేనిపోని వాటిని మన యొక్క హృదయాల్లో పెడుతున్నాడు. అందుకని మన హృదయంలో సమాధానం లేదు, సంతోషం లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పరలోక రాజ్యం ఎక్కడో లేదు, అది మీలోనే ఉంది, మీ మధ్యలోనే ఉంది, మీ హృదయంలోనే ఉంది. మీ నోరు మంచిదైతే మీ మాటలు మంచిగా మారుతాయి. మీ మనస్సు మంచిదైతే మీ ఆలోచనలు మంచిగా ఉంటాయి. మీ ప్రవర్తన మంచిదైతే మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడే మీరు పరలోకాన్ని అనుభవించవచ్చు, ఇక్కడే మీరు సంతోషాన్ని అనుభవించవచ్చు. ఉన్న 3 నలుగురైనా కోపము, పగ, ద్వేషభావాలు, రకరకాల భావాలతో మీరు జీవిస్తే ప్రతిరోజు నరకమే కనిపిస్తుంది. ప్రతిరోజు సాతానుడు మన జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు, మన కుటుంబాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం ఎక్కడో ఉందని పరుగులు తీయవద్దు. చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో ఇక్కడే పరలోక రాజ్యం ఉంది, నేను బోధించే బోధలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇక్కడే రక్షణ ఉంది, నేను చెప్పిందే నిజమైనటువంటి బోధ అని చాలామంది పిలుస్తారేమో. అటు ఇటు మీరు పరుగులు తీయవద్దు. మీ మనస్సును సరిచేసుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, ప్రేమ ఆప్యాయతలు కలిగి జీవించండి, ఓర్పు సహనము కలిగి జీవించండి, మంచి ఆలోచన మంచి క్రియలతో జీవించండి. పరలోక రాజ్యం అక్కడే కనిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి మంచి మనస్సును మనందరికీ దయచేయమని, మంచి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజాపలి ద్వారా
పరలోక రాజ్యం ఎక్కడ ఉందో మాకు చూపించినందుకు స్తోత్రం. అవును ప్రభువా, మా హృదయంలోనే పరలోక రాజ్యం ఉంది. కానీ ఆ పరలోక రాజ్యాన్ని పాపము, అసూయ, కోపము, చెడు మాటలు, చెడు స్వభావము ద్వారా దాన్ని కోల్పోతున్నాం ప్రభువా. మనసులో నెమ్మది లేదు ప్రభువా, కుటుంబంలో నెమ్మది లేదు ప్రభువా. సాతానుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రేమ ఆప్యాయతలను, ఆ సమాధానాన్ని, సంతోషాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు ప్రభువా. మేము సాతానుకు బానిసలమైపోతూ ఉన్నాం, సాతానుకు లోబడిపోతున్నాం ప్రభువా, బలహీనతలకు లోబడిపోతున్నాం తండ్రి. మా పాపములను, శాపములను తొలగించి ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మమ్మందరినీ కూడా ఆశీర్వదించమని, మమ్మందరినీ కూడా సరిదిద్దమని ప్రభా, మమ్మందరినీ కూడా మీ యొక్క మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలను దీవించమని, అలాగే ప్రత్యేకంగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, ఓ ప్రభువా, మరి అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని, వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మీరు చేదోడు వాదోడుగా ఉంటూ ఆశీర్వదించమని, వారి ఒంటరితనాన్ని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యము, సమాధానము, బంగారు భవిష్యత్తు, మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. మరి మంచి ఉద్యోగాలను కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. సంతాన భాగ్యాన్ని దయచేయండి. అలాగే నూతన గృహాలను, నూతన బిజినెస్ల బిడ్డలకు దయచేయండి ప్రభువా. అనేక బంధకాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మేమందరం కూడా మీ ప్రేమను, మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ కృపను పొందుకునే బిడ్డలుగా మమ్మందరినీ కూడా ఆశీర్వదించమని, ఓ ప్రభువా, ఎవరెవరైతే ఈరోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారో ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా
ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా, ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి
30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా.
వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూసి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, ప్రార్థించుము మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు